సార్, సినీ నటి సమంత గారిని కొండా సురేఖ గారు విమర్శించటం వల్ల సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా విమర్శనలు చేశారు. మరి గత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎవరు స్పందించలేదు. అలానే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీద అంతకుముందు చాలా విమర్శలు చేశారు. వారి మీద ఎవరు ఇండస్ట్రీ అనేది స్పందించలేదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఫ్ నారా భువనేశ్వరి గారిని నిండు సభలో అవమానించారు. అది అందరికీ తెలిసిందే. ఆనాడు కూడా ఎవరు విమర్శన అనేది రాలేదు. ఎవరు కూడా రాలేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఈ రోజున? అంటే ఇక్కడ ఒక సున్నితమైన అంశం అండి. రాజకీయాలు, సినీ పరిశ్రమ ఇవి రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు. రాజకీయ నాయకులు రాజకీయాలకి సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో తమ పని తాను చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో నాగార్జున కానీ, అక్కినేని నాగ చైతన్య కానీ, సమంత కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారే కానీ ఎవరో రాజకీయాల్లోకి వెళ్ళరు. అదే మీరు హీరో రాజశేఖర్ కానీ, మరి పోసాని కృష్ణమురళి కానీ, మరి పృథ్వీ గారు కానీ, ఆలీ గారు కానీ వీళ్ళంతా కూడా రాజకీయాల్లో వెళ్ళారు. యాంకర్ శ్యామల కానీ మరి వీళ్ళంతా కూడా ప్రతి విమర్శలకి దారి తీస్తుంది. ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం ట్రోలింగ్ కానీ రాజకీయంగానే వస్తుంది. అది గమనించాల్సిన విషయం. నందమూరి తారక రామారావు గారు మహానటుడే, కానీ అది గతం. కానీ ఆయనకి ఆ యూనివర్సిటీలో పేరు పెట్టింది పేద ప్రజలకు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసిన సేవలకు గాను ఆ పేరు పెట్టారు, రాజకీయాల్లో గుర్తింపు. నారా భువనేశ్వర్ గారి మీద రాజకీయ విమర్శలు చేయటం జరిగింది. అందుకని అది దాన్ని రాజకీయంగానే ఎదుర్కొన్నారు. ప్రజలంతా కూడా మరి తీర్పు ద్వారా వెలిబుచ్చారు. దానికి ఏమి సినిమా ఇండస్ట్రీ ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మౌనంగా ఎందుకు దరిద్రం అతను దాదాపు ఎన్ని అవమానాలు జరిగినాయో సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. సినిమా టికెట్లు అది అందరికీ తెలిసిన విషయమే, అది ఓపెన్ సీక్రెట్. అది ఎవరు ఏమి దానికి సాలిడారిటీ వాళ్ళకి అవసరం లేదు. ఏదో వాళ్ళ మనసు బాగులేక అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు ఇలా కొద్దిమంది స్పందించారు, కానీ అది కూడా చేయనవసరం లేదు. ఎందుకనంటే అంతటి స్థాయి నాయకులు నందమూరి తారక రామారావు గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయ నాయకుల విమర్శలను వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే. అది తప్పదండి. సినిమా ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అప్పుడు సర్కాస్టిక్గా భువనేశ్వర్ గారి మీద దానికి సర్కాస్టిక్గా అనటం జరిగింది. వీళ్ళు సంబంధం లేని వ్యక్తులు, దీని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. తెలుగుదేశం క్యాండిల్స్ కొన్ని వాళ్ళని విమర్శిస్తున్నారు, కానీ అది సబబు కాదు. వీళ్ళంతా ఏమయ్యారు అప్పుడు అనేది. అది రాజకీయ నాయకుడుగా ఆయనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపు. అది యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టింది. మరి అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు పెట్టాలనుకోండి, ఏదైనా కళాక్షేత్రానికి ఆడిటోరియంకి పెడతారు, అంతేగాని యూనివర్సిటీలకు పెట్టరు కదా. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాదు కదండి. ఇప్పుడు ఘంటసాల గారి పేరు పెట్టారు, తుమ్మలపల్లి ఘంటసాల గారు తుమ్మలపల్లి కళాక్షేత్రము అని చెప్పి. అట్లాంటి త్యాగరాయ గానసభ, కళాభారతి ఇట్లా ఏదన్నా ఉంటే కళలకు నిలయమైన ఆయన ఎక్కడైతే సేవ చేశారో ఆ రంగానికి ఏదైనా పేరు పెట్టాలి అని అంటే ఆయన పేరు పెడతారు. అది మెయిన్ కారణం అదండి. రాజకీయాలు వాళ్ళ గుర్తింపు తెచ్చింది రాజకీయాల్లో కాబట్టి ఆయన సినిమా నటుడుగా మళ్ళీ చూడలేము. సినిమా నటుడుగా ఉన్నప్పుడు మరి 100 years సెంటెన్స్ మరి ఎన్టీఆర్ గారిది ఉన్నప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు చెప్పారు కదా. సినిమా వాళ్ళు కూడా అందరూ వచ్చి ఎన్టీఆర్ గారికి వాయిస్లు ఇచ్చారు కదా, ఆయన మహానటుడు అది ఇది అని. అలాంటిదేం లేదండి. అందుకని ఆ డిఫరెన్స్ వలన ఇది సున్నితమైన అంశం. రాజకీయాలు సినిమాలని డెఫినెట్గా వేరువేరుగానే చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.